ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఇక సుప్రీంకోర్టు మత మార్పిడులపై సంచలన తీర్పునిచ్చింది. ఎస్సీ కులానికి చెందిన వారు మతం మారితే ఎస్సీ హోదా రద్దవుతుందని స్పష్టం చేసింది. హిందూ, బౌద్ధ, సిక్కు మతాల్లోకి కాకుండా ఇతర ఏ మతంలోకి మారినా వారి ఎస్సీ హోదా రద్దవుతుందని తెలిపింది. గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. గతంలో ఏపీ హైకోర్టు జరిపిన విచారణలో క్రైస్తవ మతంలోకి మారిన పాస్టర్ ఎస్సీ ఎస్టీ చట్టం కింద రక్షణ పొందలేరని సుప్రీం న్యాయస్థానం స్పష్టం చేసింది. దీనిని సవాల్ చేస్తూ వారు సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు సుప్రీంకోర్టు మద్దతు తెలిపింది. సుప్రీంకోర్టు మత మార్పిడులపై సంచలన తీర్పునిచ్చింది. ఎస్సీ కులానికి చెందిన వారు మతం మారితే ఎస్సీ హోదా రద్దవుతుందని స్పష్టం చేసింది. హిందూ, బౌద్ధ, సిక్కు మతాల్లో కాకుండా ఇతర ఏ మతంలోకి మారినా వారి ఎస్సీ హోదా రద్దవుతుందని తెలిపింది. గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. గతంలో ఏపీ హైకోర్టు జరిపిన విచారణలో క్రైస్తవ మతంలోకి మారిన పాస్టర్ ఎస్సీ ఎస్టీ చట్టం కింద రక్షణ పొందలేరని సుప్రీం న్యాయస్థానం స్పష్టం చేసింది. దీనిని సవాల్ చేస్తూ వారు సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు మద్దతు తెలిపింది. సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రవితేజ అందుబాటులో ఉన్నారు. రవితేజ, మనం చూస్తున్నాం ఎస్సీ ఎస్టీకి సంబంధించి అంటే క్రైస్తవ మతంలోకి మారిన పాస్టర్ కి దాని కింద రక్షణ పొందలేరని ఇప్పుడు హైకోర్టు తెలిపినట్లుగానే సుప్రీంకోర్టు దానిని మద్దతు తెలపడం చూస్తున్నాం. దానికి సంబంధించిన తీర్పును ఏ విధంగా చూడొచ్చు అంటారు? అసలు తీర్పులో మొత్తం ఏ విధంగా అంశాలను పేర్కొన్నారు? మత మార్పిడిల పైన సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. గతంలోనే ఏపీ ఉన్నత న్యాయస్థానం దీనిపై విచారణ జరిపి ఈ ఎస్సీ కులంలో నుంచి క్రైస్తవంలోకి మారిన వ్యక్తులకు ఎస్సీ హక్కులు వర్తించవు అంటూ కూడా గతంలోనే సుప్రీంకోర్టు ఏపీ హైకోర్టు ఈ రకమైనటువంటి తీర్పునిచ్చింది. మళ్లీ తిరిగి సుప్రీంకోర్టుని ఆశ్రయించి సుప్రీంకోర్టులో ఒక పిల్ దాఖలు చేయడంతో ఈరోజు సుప్రీంకోర్టు దానిపైన విచారణ జరిపి గతంలో ఇచ్చినటువంటి ఏపీ హైకోర్టు తీర్పుని సమర్థిస్తూ నిజంగానే చాలా రాష్ట్రాలలో కొంత తక్కువ కులం అని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నారు. దాన్ని వీళ్ళు క్రిస్టియానిటీకి మారడము, క్రిస్టియన్ మతం తీసుకోవడము, మళ్ళీ ఎస్టీ సర్టిఫికేట్ పెట్టుకొని మిగతా బెనిఫిట్లన్నీ కూడా పొందుతా ఉన్నారు. ఇది రాజ్యాంగ వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి వ్యవహారం అంటూ కూడా చాలా మంది దీనిపైన పోరాటం చేసినప్పటికీ చివరికి కోర్టుకు చేరడము, కోర్టు దీన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఏ కులంలో నుంచి ఎక్కువగా క్రిస్టియానిటీకి వెళ్తా ఉన్నారు అనేది పరిశీలించిన తర్వాత ఈ క్రిస్టియానిటీ వీళ్ళు మతాన్ని స్వీకరించిన తర్వాత ఎస్టీ ఎస్సీ హక్కులు వీళ్ళకు వర్తించవు, అవి రద్దు చేయాలంటూ కూడా ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సుప్రీంకోర్టు కూడా సమర్థిస్తూ ఈ విషయంలో ఒక క్లియర్ కంక్లూడింగ్ ఇవ్వడం జరిగింది. భారత సుప్రీంకోర్టు మత మార్పిడిలపై ఇచ్చినటువంటి తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతా ఉన్నాయి. ఎస్సీ కులానికి చెందినటువంటి వారు మతం మారితే ఎస్సీ హోదా రద్దవుతుంది అంటూ కూడా కోర్టు స్పష్టంగా ఈ విషయాన్ని తెలియజేసింది. హిందూ, బౌద్ధ, సిక్కు మతాల్లో కాకుండా ఇతర ఏ మతంలోకి ఈ ఎస్సీ కులస్తులు మారినా వారి ఎస్సీ హోదా రద్దవుతుంది. దీన్ని ఎబోలిషన్ ఆఫ్ ఎస్సీ స్టేటస్ కింద పరిగణిస్తారు. ఆ ఎస్సీ స్టేటస్ రద్దవుతుంది అంటూ మాత్రం కోర్టు స్పష్టంగా తెలియజేసింది. గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించినటువంటి సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేస్తూ గతంలో ఏపీ హైకోర్టులో జరిగిన విచారణలో క్రైస్తవ మతంలోకి మారిన పాస్టర్ ఎస్సీ ఎస్టీ చట్టం కింద రక్షణ పొందలేరని సుప్రీంకోర్టు న్యాయస్థానం స్పష్టం చేయడము, దీనిని సవాల్ చేస్తూ వారు సుప్రీంకోర్టుని ఆశ్రయించగా ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సమర్థిస్తూ సుప్రీంకోర్టు మద్దతుగా నిలిచి ఈ పిటిషన్ ని తిరస్కరించి ఈ రకంగానే రిజర్వేషన్స్ సాగాలి అంటూ మాత్రం కోర్టు ఒక ఫైనల్ కంక్లూడింగ్ ఇచ్చింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఇతర మతాల్లోకి మారినప్పుడు వారి రిజర్వేషన్ల హక్కులు కొనసాగింపుపై ఈరోజు న్యాయస్థానం ఈ విచారణ జరిపి దీనిపైన ఈ తీర్పుని వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా క్రైస్తవ మతంలోకి మారిన వారు ఎస్సీలకు లభించేటువంటి రాజ్యాంగపరమైనటువంటి లబ్ధిని, రక్షణలను పొందలేరని కోర్టు స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి ఒక వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారి గత 10 ఏళ్లుగా పాస్టర్ గా కొనసాగుతూ
తనపై జరిగినటువంటి ఒక దాడిని సంబంధించి ఆయన ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలంటూ వెంటబడము, దీనిపైన కేసు నమోదు చేయడము, దీన్ని సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్ పైన గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ జరిపి మతం మారిన వ్యక్తికి ఎస్సీ హక్కులు ఉండవంటూ కూడా గతంలో తీర్పునివ్వడం జరిగింది. ఈ తీర్పుని సవాల్ చేస్తూ ఈ వ్యక్తి సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. జస్టిస్ పికే మిశ్రా, జస్టిస్ ఎన్వి అంజీరియాలతో కూడినటువంటి ధర్మాసనం ఈ కేసును విచారించి ఈ కేసు సందర్భంగా ఈ అంశాలనంటూ కూడా ప్రధానంగా ప్రస్తావిస్తూ ఎస్సీ కులంలో నుంచి క్రైస్తవ మతంలోకి మారినటువంటి వారికి ఎస్సీ హక్కులు వర్తించవు, ఎస్సీ హక్కులు రద్దవుతాయంటూ మాత్రం క్లియర్ గా ఈ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. రాజ్యాంగంలోని షెడ్యూల్ కులాల ఉత్తర్వులు 1950 ప్రకారంగా హిందూ, సిక్కు మరియు బౌద్ధ మతాలకు చెందిన వారు మాత్రమే ఎస్సీ హోదాకు అర్హులు అంటూ మాత్రం కోర్టు మరోసారి గుర్తు చేయడం జరిగింది. ఒక వ్యక్తి క్రైస్తవం లేదా ఇస్లాం వంటి ఇతర మతాల్లోకి మారిన తక్షణమే వారి ఎస్సీ హోదా రద్దవుతుంది. వారి ఎస్సీ రిజర్వేషన్ లేదా ఎస్సీ ఎస్టీ చట్టం కింద లభించే రక్షణలన్నీ కూడా క్లెయిమ్ చేయలేరు అంటూ మాత్రం కోర్టు స్పష్టంగా తెలియజేసింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు చట్టబద్ధంగా ఉందని, అందులో జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదంటూ సుప్రీంకోర్టు పేర్కొంటూ ఈ సదరు వ్యక్తి వేసినటువంటి పిటిషన్ ని తిరస్కరిస్తూ ఈ తీర్పు ద్వారా మత మార్పిడి చేసుకున్న వారికి రాజ్యాంగపరమైన రిజర్వేషన్ల విషయంలో ఈ సందిగ్ధకు తెరపడినట్టుగా మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. చాలా మంది వెనుకబడి చాలా ఈ కులాల పైన అవగాహన లేనటువంటి వారి ఈ క్రిస్టియన్ మిషనరీకి చెందినటువంటి కొంతమంది ఈ వాళ్ళకు అనేక ఆఫర్ల పేరుతో బురిడి కొట్టించి మతం మారితే ఆరోగ్యం, కులాలు, ఈ సంపద పెరుగుతా ఉందని, వివాహాలు జరుగుతాయని, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయంటూ కూడా రకరకాలుగా వీళ్ళలో ప్రలోభాలను పెట్టి తక్కువ కులాలకు చెందినటువంటి వారిని, ముఖ్యంగా ఎస్టీ ఎస్సీ కులాలకు చెందినటువంటి వారిని మత మార్పిడి చేసి వీరు డబ్బులు దండుకుంటా ఉన్నారంటూ కూడా గతంలో అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా కోర్టు ఇన్వాల్వ్ అయ్యి కోర్టు కూడా స్పష్టంగా ఎస్టీ ఎస్సీ వ్యక్తులు, కులాలకు చెందినటువంటి వారు క్రిస్టియన్ మతం స్వీకరిస్తే ఈ పాత రిజర్వేషన్లు చెల్లదు, ఎస్సీ స్టేటస్ సర్టిఫికెట్లన్నీ కూడా రద్దయిపోతాయంటూ కూడా కోర్టు స్పష్టంగా ఈ విషయాన్ని తెలియజేసింది. కాబట్టి మత మార్పిడిలకు అవకాశం లేకుండా మతం మారి ఇంకా పాత బెనిఫిట్లు పొందేటువంటి వారికి ఇది పెద్ద షాక్ గానే కనబడతా ఉంది. అంటే రవితేజ, మతం మార్చుకున్న తర్వాత వాళ్ళు ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించి అనర్హులుగా పేర్కొనడం మనం చూస్తున్నాం. అంటే వాళ్ళు ఏ సామాజిక వర్గం లేదంటే ఏ కేటగిరీ కింద వస్తారనుకోవచ్చు? దీనిపైన కోర్టు స్పష్టంగా గైడ్ లైన్స్ ఆర్డర్ కాపీలో అవన్నీ మెన్షన్ చేసి కోర్టు వెబ్సైట్ లో పొందుపరచబోతా ఉన్నారు. ఇప్పుడు ఈ వ్యక్తి వేసినటువంటి పిటిషన్ గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని దానిపై స్టే విధించడము, దాన్ని ఇమీడియట్ గా తిరస్కరించే విధంగా తనకు అనుకూలమైనటువంటి తీర్పు కావాలంటూ కూడా సుప్రీంకోర్టుని అతను ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టు గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సమర్థిస్తూ ఈ రకంగా మతాలు మార్చుకొని మళ్ళీ పాత కులం లాగే వీళ్ళు సర్టిఫికేట్స్ పొందడము, స్టేటస్లు పొందడము, ఉద్యోగాలు పొందడము, వాటిపైనే బెనిఫిట్ పొందడము, ఎస్టీ ఎస్సీగా జన్మించి ఎస్టీ ఎస్సీగా వీళ్ళు ఉండి కొంతమంది మాటలకు ప్రలోభాలకే గురై అవగాహన లేక ఈ మతంలోకి మారితే కొన్ని బెనిఫిట్స్ వస్తాయని కొన్ని ఆశకు వీళ్ళు హద్దు లేకుండా పోయి ఈ క్రిస్టియన్లకు మతంలోకి మారి మళ్ళీ ఎస్టీ ఎస్సీ సర్టిఫికేట్ తోటే వీళ్ళు రిజర్వేషన్లు పొందడము, ఉద్యోగాలు పొందడము, అవే స్టేటస్ తో వీళ్ళు ముందుకు వెళ్లడంపై మాత్రం కొంత ఈ రెండు కులాల మధ్య కన్ఫ్యూజన్ ఏర్పడతా ఉంది. కాబట్టి ఈ దాడుల విషయంలో, మాటల మధ్యలో యుద్ధం విషయంలో ఒకరిపై ఒకరు తిట్టుకున్నటువంటి సందర్భంలో అనవసరంగా కులాన్ని మధ్యానికి తీసుకొచ్చి దాంట్లో ఎస్టీ ఎస్సీ అట్రాసిటీలు కేసులు పెట్టి చాలా మంది బాధితులను ఇబ్బందులకు గురి చేసి అమాయక ప్రజలపైన ఈ కేసులు పెట్టి జైల్లోకి పంపించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీరు ఎస్టీ ఎస్సీ కులస్తులు ఎవరైనా వాళ్ళ కులాన్ని వదులుకొని వేరే మతంలోకి మారితే మాత్రం పాత కులాలు వీరికి పనిచేయవు, రిజర్వేషన్లు పనిచేయవు, ఆ మతం మీకు చెందినటువంటిది కాదు అంటూ మాత్రం క్లియర్ గా సుప్రీంకోర్టు ఈ రోజు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. కాబట్టి ఇక ముందు దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఈ ఇతర మతాల నుంచి మళ్ళీ క్రిస్టియన్లో గాని ముస్లిం మతంలోకి మారితే మాత్రం పాత కులానికి చెందినటువంటి రిజర్వేషన్లు వర్తించవు, రద్దయిపోతాయంటూ మాత్రం కోర్టు స్పష్టంగా ఈ విషయాన్ని కోర్టు కాపీ ద్వారా వెబ్సైట్ లో అప్లోడ్ చేయబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ రవితేజ.